ఓకే, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? తెలీదా? యాక్చువల్గా జంషేద్పూర్ నుంచి కరణ్ బాబు వచ్చాడు. సో కరణ్ కలుద్దామని నేను బొడ్డుది బయలుదేరాం. వదిన కూడా వచ్చారు. సో వదిన్ని సృష్టి కూడా రేపు వెళ్ళిపోతుంది. సృష్టికి ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఎలా ఎగ్జామ్స్ అయ్యి ఎలా రాసింది చూసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వచ్చేద్దాం. ఇంకా కరెంట్కి ఒంట్లో బాగాలేదంట, అందుకని లేదంటే వాళ్ళే వచ్చారు. సో బాగా అయితే ఏంటి రిటర్న్ రావాలంటేనా? సో యాక్చువల్గా చాలా దూరం వెళ్తున్నాం ఇక్కడ నుంచి. చాలా 27 కిలోమీటర్స్ మా ఇంటి నుంచి. అండ్ 1 hour 32 minutes చూపించింది. సో ఇప్పుడు సగం దూరం, కొంచెం దూరం వచ్చాం. 1 hour 19 minutes ఉంది ఇంకా. ఓకే, వెళ్ళిపోదాం, వచ్చేద్దాం. వెళ్ళి ఒక ½ hour ఉండి వచ్చేద్దాం. ఓకేనా? సో అదే తనకి కరణ్ అన్నయ్య అంటే ఇష్టం, అందుకనే తనని కూడా తీసుకెళ్తున్నాం. ఓకే కదా? ఫోర్స్ చేసావా? ఏదవుతుందని ఓకే. యాక్చువల్గా ఏంటంటే అదే చాలా దూరం అవుతుంది, ఇంటి దగ్గరే ఉంటున్నాం. ఇది అన్నది నేను ఒక్కడనే అంటే చాలా దూరం కదా. మీనాకి మీటింగ్ ఏదో ఉందో, అందుకనే తను తీసుకెళ్తున్నాను అనమాట. ఎన్నిసార్లు చెప్తావే ఫోర్స్ చేశారు. సో ఇక్కడ ఫుల్గా ట్రాఫిక్ ఉంది. హైటెక్ సిటీ దగ్గర ఉన్నాం. ఇంకా ఈ రూట్ నుంచి చూపించింది గూగుల్ మ్యాప్స్ అయితే. ఫుల్ ట్రాఫిక్ ఉంది. బంగారం ఏంటి మరి పరిస్థితి? గంట సేపు పడుతుందా? వెళ్ళాలి కదా మరి, అందుకనే నువ్వు రావన్నా. మళ్ళీ కరణాన్ని కలవడం కాదు అందుకే. ఓకేనా? మళ్ళీ టాటా ఎప్పుడు వెళ్తాం, కరణాన్ని మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తాడో తెలియదు కదా, అందుకనే వెళ్తున్నాం. ఓకేనా? నీకు కరణాన్ని అంటే ఇష్టం కదా, మరి హాఫ్ డిస్టెన్స్ వచ్చాం మనం. ఓకే, టైం ఎంత అయింది? టైమా ఎగ్జాక్ట్ గా 7 అవుతుంది. 7 అవుతుంది. ఇప్పుడు దాకా రాలేదు. నైట్ అయిపోయింది. నైట్ మొత్తం అయిపోయింది. నైట్ ఇది మొత్తం ఇంకా ట్రాఫిక్ ఉంది ఇప్పటికే. వీళ్ళేమో ఈ మిస్టర్ ఏమో ఇప్పుడు ట్రాఫిక్ ఉండదని చెప్పారు. ఎక్కడ లేదు, బోల్డ్ ఉంది ట్రాఫిక్. ట్రాఫిక్ ఉండదని చెప్పాను, ట్రాఫిక్ ఉంటుందని చెప్పాను. ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఈ టైంలో ఏంటి? నైట్ వచ్చింది. నైట్ వచ్చేటప్పుడు అంటే రిటర్న్ మనం అయ్యేటప్పుడు ట్రాఫిక్ ఉండదని నేను చెప్పాను. నైట్ కాదు, నైట్ అంటే మనం వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఆఫీస్ వదిలే టైం, అందుకే ఇంత ట్రాఫిక్ ఉంది. ఓకే, రిటర్న్ మనం వచ్చేటప్పుడు అసలు ట్రాఫిక్ ఉండదు, అప్పుడు ఈజీగా వచ్చేస్తాం. ఓకే, 9 అయిపోతుంది కదా, 9:30 అప్పుడు ఆఫీస్ ఉంది. ఓకేనా? ఓకే. నాకు డ్రైవింగ్ చేసి బీభత్సంగా నిద్ర వస్తుంది బంగారం. ఈ రోజు పడుకోకూడదు, అస్సలు పడుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు లేట్ అనుగా, ఇప్పుడు లేట్ అని కదరా, లేట్ అని కదరా. వైజాగ్ గ్యాస్ వచ్చేస్తుంది. ఈసారికేమో బీభత్సంగా నిద్ర వస్తుందంట, కానీ ఇటు చూడండి బోల్డ్ ట్రాఫిక్ ఉంది. ఇంకా వీళ్ళు ఎందుకు పోతుందంట, క్రాష్ అయిపోగాను తంతను. క్రాష్ అయిపోయి ఉంటే తంతాను, మరి ఇంకేం చేస్తాను. తన్నాలి మరి. అబ్బాయి ఏంటి జనాలు చేసి చెప్తారు, కింద కామెంట్లో చెప్తారు. కాదు, చెప్పకండి అలాగా. అమ్మొస్తే బాగుంటది కదా. బాగుంటది. ఇది చూడండి, ఇంకా ఈ వ్యాన్ ఇక్కడ ఉంది. గంట సేపు నుంచి ఈ వ్యాన్ ఉంది ఇక్కడ. మీరేమంటారు? నేనేమంటాను దానికి? వ్యాన్ ఉంటే నేనేమంటాను?
గంట సేపు నుంచి ఉంది కదా, ఎంతసేపు నుంచి ఎక్కడ ఉంది? గంట సేపు నుంచి ఆ వ్యాన్ ఉంది ఇప్పటి వరకు. అంటే చాలా సేపటి నుంచి ఉంది. అంటే చాలా సేపటి నుంచి ఉంది. సేపటి నుంచి ఉంది కానీ గంట నుంచి ఉండలేదు. గంట అవ్వలేదు మేము బయలుదేరేప్పుడు. గంట అయ్యింది ఇప్పుడు వరకు. చూడండి రాత్రి అయిపోయింది. చూడండి రాత్రి అయిపోతే ఇది ఇంకా గంట కూడా అవ్వదంట. గంట అయిందన్న. మరి ఇప్పుడు గంట అయిందని చెప్తారు. చూడే ఇంత ట్రాఫిక్ ఉంది. అరే ఇంకా ఎందుకు ఉంది? ఇప్పుడు వెళ్ళిపోతారు కదా కాలేజ్ వాళ్ళు. ఎందుకుంది? ఎక్స్ప్లెయిన్ ఇట్. 8:30 వరకు ఉంటుంది ట్రాఫిక్. ఇప్పుడు ఎంత అయింది టైం? 7:15 అయింది. 7:15 ఎక్కడ అయింది? 7:15 అయింది. 7:15 ఓకే. ఎక్కడ తిందామంటే వద్దంటున్నారు వీళ్ళు. వద్దనట్లేదు నాన్న, ఎక్కడన్నా ఆపడనుకుంటే తింటాం. ఓకే సరే ఓకే. ఏం చేస్తున్నాడు కరణ్య? నీకు వచ్చా చెస్? వచ్చి కానీ ఫుల్గా రాదా? సో ఇక్కడ కరణ్ కలవడానికి వస్తే కరణ్ ఇంకా మనోడిద్దరు బీభత్సంగా సీరియస్గా చెస్ ఆడేస్తున్నారు. బాగా ఆడతారో తెలియదు కానీ దారంతా ఇంత పెద్ద పెద్ద మాట్లాడేవో ఏమైంది ఇప్పుడు నీకు? చెప్పు. ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేస్తున్నట్టు, ఏమీ తెలియనట్టు, చాలా షై ఉన్నట్టు, ఎవరితో నీకు అలవట్లేదు, సెపరేట్గా నా దగ్గర కూర్చుంటుంది. సృష్టి అక్క, ఏం సృష్టి అక్క, ఆడుకోవచ్చు కదా, మీ చెల్లితో ఆడుకోవచ్చు కదా. ఆడుతుందా? ఇలా మరి ఆడు. అందరూ వాళ్ళ పేర్లు చెప్పండి ఫస్ట్. ఐకియానా అంటే ఫర్నిచర్ షాపా? సో మా వదిన్ గారు వాళ్ళ చెల్లి ఇంటికి వచ్చాం. సో పిల్లలంతా ఉన్నారు ఇక్కడ. ఆమెతో పాటు ఆడుకొని ఇంకా బయలుదేరుతున్నాం. బాగా లేట్ అయిపోయింది. బాయ్ బాయ్ గైస్, బాయ్ 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 బాయ్. సో పొట్టుదానికి చెప్పులు కొనడానికి ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? సో ఇక్కడ చాలా పెద్దది మ్యాక్స్ షోరూమ్ ఉంది. సో మ్యాక్స్ షోరూమ్కి వెళ్తాం. క్లోజ్ చేస్తారా? సో మ్యాక్స్ అనేది క్లోజ్ చేస్తారు, లేట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడే జ్యూస్ తాగడానికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నాం? జ్యూస్ తాగదాం. మ్యాక్స్ క్లోజ్ చేస్తారు, అందుకని అక్కడ జ్యూస్ తాగేసి వచ్చేద్దాం. ఓకే సరే, అక్కడ జ్యూస్ తాగేసి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా దారిలో కనిపిస్తే చెప్తా. ఆర్డర్ ఏం చెప్పావు? ఓరియో థిక్ షేక్. అలా అంటే చెత్త చెదారం అంటే తింటాను, అంతేనా? దీనికి ఇన్ని జ్యూస్లు ఉన్నాయి, ఫ్రూట్ జ్యూస్లు అన్నీ ఉన్నాయి. ఫ్రూట్ జ్యూస్లు అన్నీ వెతికి ఫ్రూట్ జ్యూస్ చెప్పమంటే ఓరియో థిక్ షేక్ జ్యూస్. ఫస్ట్ చాక్లెట్ అన్నది, తర్వాత ఓరియో థిక్ షేక్ అంటారు. అట్లా ఉంటుంది ఆర్మతో. ఆర్డర్ వచ్చింది, బొడ్డది నా ఆర్డర్ తాగిస్తుంది. మరి నేనేం తాగాలి? నీ దాంట్లో హాఫ్ తాగుతా, ఓకేనా? హాఫ్ తాగుతాను నేను. నువ్వు ఎంత తాగినా నేను హాఫ్ తాగుతాను. వద్దా? మరి ఎంత తాగాలి? ఎంత ఇస్తావు నాకు? టేస్ట్ కోసం ఇస్తావా? ఓరియో షేక్ వచ్చింది, మరి నాకు? బాబాయ్ ఫుల్ ఐస్ ఉంది. థిక్ షేక్ అంటే ఐస్ క్రషర్ కదా వేస్తారు. తిను ఫాస్ట్గా, తింటే వెళ్దాం, ఓకేనా? లేట్ అయిపోయింది బాగా, 10 అయిపోతుంది. ఇప్పుడు వచ్చా ఇంటికి. చెప్పు టైం ఎంత? టైమా తెలీదు. ఇప్పుడు వచ్చారు వీళ్ళు ఇంటికి. వచ్చామా? సో ఈరోజంతా పిల్లల్ని కలవడానికి వెళ్ళాము, చాలా దూరం వెళ్ళాము. ఏంది నోరేంది? ఏం చేస్తాం? సో సృష్టి గురించి, కరణ్ గురించి వెళ్ళాము.
మాట్లాడారా? ఆడుకున్నారా మీరు? ఓకే. సృష్టికి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, అందుకనే ఈరోజు ఊరు వెళ్ళిపోతుంది. ఎందుకు ముందు రోజు చెప్పాను, జంషెడ్పూర్ నుంచి మళ్ళీ 1.5 month 2 months టైం పడుతుందేమో, అప్పుడు వస్తుంది. కరణ్ కూడా ఈరోజు వచ్చాడు కాబట్టి వాడికి ఒంట్లో బాగాలేదు అందరూ, అందుకనే మనం ఇద్దరం కలిసి వెళ్ళాం అనమాట. మేమిద్దరం, మీనా కూడా రావాల్సింది, మీనాకి ఏదో మీటింగ్ ఉండి రాలేకపోయింది. సో అది జరిగింది. కరణ్ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కాబట్టి వెళ్ళాం, అంతే కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Be safe, be happy, always peace. Peace. Oh my God.